హలో ఎవ్రీవన్ వెరీ గుడ్ ఈవినింగ్ టు ఆల్ వెల్కమ్ బ్యాక్ టు విజిత రాజ్కుమార్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు వీడియోలో మనము ఏపీ ఎంసెట్ 2025 నోటిఫికేషన్ గురించి డిస్కస్ చేయబోతున్నాము. ఓకేనా, చూద్దాం మనము. సో జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ కాకినాడ, ఇట్స్ నాట్ ఫర్ తెలంగాణ, దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్. ఓకే, సో ఏపీ ఎప్సెట్ 2025 notification engineering agriculture pharmacy common entrance test 2025 of Andhra Pradesh will be conducted through a computer based test by Jawaharlal Nehru Technological University Kakinada for the entry into the first year of the professional courses offered for the academic year 2025-26 in the state of Andhra Pradesh. Candidates who wish to apply shall submit their application through online mode only from 15th March onwards. The last date for submission of the application without late fee is 24/4. For more details information refer to the website. ఓకే, సో ఇదేనమ్మా. సో మనం ఆల్రెడీగా లాస్ట్ 2 days బ్యాక్ మనం ఇది ఓకే ఏపీ ఎంసెట్ గురించి డిస్కస్ చేసాము కదా, అనుకోకుండా అది మధ్యలోనే స్కిప్ అయిపోయింది కాబట్టి ఈరోజు మేము ఓకేనా. సో ఇంటర్ కంప్లీట్ అయిన విద్యార్థులు ఎవరైతే ఎలిజిబిలిటీ ఉండి అప్లై చేయాలనుకున్న వాళ్ళు వెంటనే అప్లై చేయండి. సో దీనికి ముఖ్యంగా మనకు కావాల్సింది ఏంటిది అంటే డిగ్రీ అంటే ఇంటర్ కంప్లీట్ అయిన స్టూడెంట్స్, అదే అంటే బైపీసీ కానీ ఎంపీసీ కానీ ఓకేనా. అంటే వారు హయ్యర్ స్టడీస్ చదవాలంటే ప్రొఫెషనల్ కోర్సెస్ చేయాలనుకున్న వాళ్ళకి లైక్ అంటే మనము మెడికల్ రూట్లో కానీ ఇంజనీరింగ్ రూట్లో వెళ్ళాలనుకున్న వాళ్ళకి సో కంపల్సరీ దే హ్యావ్ ట్రై ద ఎంసెట్. ఓకేనా, మెడికల్ రూట్, ఇంజనీరింగ్ రూట్, అగ్రికల్చర్ రూట్లో వెళ్ళాలనుకున్న వాళ్ళకి అంటే సో ఇవన్నీ కూడా మనము ఏమంటారంటే ప్రొఫెషనల్ కోర్సెస్ అంటాం. కాబట్టి ప్రొఫెషనల్ కోర్సెస్ చదవాలనుకున్న వాళ్ళకి కంపల్సరీగా ఎంసెట్, ఏపీ ఎంసెట్ అనేది ఉంటుంది. ఇది తెలంగాణ వాళ్ళకైనా ఆంధ్రప్రదేశ్ వారికైనా ఉంటుంది. ఓకేనా, కానీ ఇది ఏపీ వాళ్ళకు మాత్రమే. కాబట్టి సో ఎవరైతే మెడికల్ ఫీల్డ్లో, ఇంజనీరింగ్ ఫీల్డ్లో, అగ్రికల్చర్ ఫీల్డ్లో వెళ్ళాలనుకున్న వాళ్ళకి ఇంటర్ కంప్లీట్ అయ్యి పాస్ అయిన వారికి ఓకేనా. అదేవిధంగా ముఖ్యంగా ఎంపీసీ లేదా బైపీసీ ఓకేనా. సో ఎంపీసీ బైపీసీ వాళ్ళేనా అని మీరు అనుకోవచ్చు. అది కాకుండా ఇంకొకటి ఏంటంటే మన ఛానల్ ముఖ్యంగా ఇంటర్ వొకేషనల్ చదువుతున్న వారికైతే ఎక్కువ వీడియోస్ వారి కోసమే ఉన్నాయి. కాబట్టి ఇంటర్ వొకేషనల్ చదువు కంప్లీట్ అయిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో మెరిట్ స్టూడెంట్స్ ఓకేనా, ఇంటర్ కంప్లీట్ అయ్యి అదేవిధంగా బ్రిడ్జ్ కోర్స్ ఎగ్జామ్ పాస్ అయిన ప్రతి ఒక్క విద్యార్థి ఓకేనా. అర్థమవుతుందా? మరొకసారి క్లియర్గా వినండి అమ్మా. ఓకేనా, ఇంటర్ వొకేషనల్ అంటే ఫైనల్ ఇయర్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చునా. ఇంటర్ వొకేషనల్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ అంటే సో దే హ్యావ్ టు బ్రిడ్జ్ కోర్స్ ఓకేనా. ఇంటర్ వొకేషనల్ ఫైనల్ ఇయర్ చదువుతున్న వాళ్ళు బ్రిడ్జ్ కోర్స్ ఎగ్జామ్స్ కూడా రాసిన ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ అప్లై చేసుకోవచ్చు ఓకేనా. ఎందుకంటే అది బైపీసీ వారైనా ఎంపీసీ స్ట్రీమ్ కోసం ఓకేనా. బైపీసీ ఎంపీసీ అని కాదు, ఇంటర్ వొకేషనల్ అంటే ఎంఎల్టీ, ఎంపీహెచ్డబ్ల్యూ, సిఈటీ, కంప్యూటర్ సైన్స్ ఎవరైతే ఇంటర్ వొకేషనల్ చదువుతున్న స్టూడెంట్స్ ఎవరైతే ఉంటున్నారో సెకండ్ ఇయర్ వారు అంటే ఈ ఫైనల్ ఇయర్ చదువుతున్న స్టూడెంట్స్ ఎవరైతే బ్రిడ్జ్ కోసం అంటే ఎంపీసీ స్ట్రీమ్ కోసం, బైపీసీ స్ట్రీమ్ కోసం ఎగ్జామ్ రాసిన సెకండ్ ఇయర్ విద్యార్థులందరికీ కూడా ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది ఓకేనా. నాట్ ఓన్లీ జనరల్ బైపీసీ ఎంపీసీ స్టూడెంట్స్ మాత్రమే కాకుండా వొకేషనల్ ఫైనల్ ఇయర్లో ఉన్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారు బ్రిడ్జ్ కోర్స్ ఎగ్జామ్ రాసి ఉన్న వాళ్ళు కూడా మెరిట్ స్టూడెంట్స్ ఓకే. నేను పాస్ అవుతాను అనే నమ్మకం ఉన్న వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మీకు అర్థమవుతుందా? సో జనరల్ డైరెక్ట్ అంటే బైపీసీ ఎంపీసీ వారు ఓకేనా. బైపీసీ ఎంపీసీ వారు ఓకే, బైపీసీ ఎంపీసీ ఇది ఒకటి. నెక్స్ట్ ఏంటిదంటే ఇంటర్ వొకేషనల్ చదువుతున్న వాళ్ళు ఇంటర్ ఈక్వలెన్సీ కోసం బ్రిడ్జ్ కోర్స్ ఎగ్జామ్ రాస్తూ ఉంటారు ఓకేనా. అది ఎంపీసీ స్ట్రీమ్ కోసం అయినా బైపీసీ స్ట్రీమ్ కోసం బ్రిడ్జ్ కోర్స్ ఎగ్జామ్ రాసిన ఫైనల్ ఇయర్ విద్యార్థులు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు ఓకేనా. క్లియర్గా మీరు వినండి అమ్మా. ఎందుకంటే పిల్లలకి చాలామందికి తెలియదు అంటే వాళ్ళు మేడం మేము బ్రిడ్జ్ కోర్స్ రాసాము, మేడమ్స్ చెప్పారు కానీ మేము ఎంసెట్ అప్లై చేసుకోవచ్చు అని మాకు తెలియదు మేడం అని చాలామంది అడుగుతూ ఉంటారు పిల్లలు. కాబట్టి సో అందుకని మళ్ళీ చెప్తున్నాను, ఇంటర్ వొకేషనల్ ఫైనల్ ఎగ్జామ్ రాసిన, బ్రిడ్జ్ కోర్స్ ఎగ్జామ్స్ రాసిన ప్రతి ఒక్క ఇంటర్ వొకేషనల్ ఒకటే కాదమ్మా, బ్రిడ్జ్ కోర్స్ కూడా పాస్ అయి ఉండాలి ఓకేనా. బ్రిడ్జ్ కోర్స్ పాస్ అయిన పిల్లలు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు కూడా ఈక్వలెంట్ బైపీసీ ఆర్ ఎంపీసీ స్ట్రీమ్కి సంబంధించిన వాళ్ళు. కాబట్టి సో వాళ్ళకి ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది ఓకేనా. కాబట్టి సో ఇవన్నీ కూడా అప్లై చేసుకోవడానికి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది, అది మీరు గమనించగలరు. ఎప్పటి నుంచి అప్లికేషన్ స్టార్ట్ అయిందంటే ఆల్రెడీగా ఈరోజు 20 అంటే 5 days అయిపోయింది, 15th నుంచి అని ఇచ్చారు ఓకేనా. ఆల్రెడీ 5 days అయిపోయింది కాబట్టి ఇంకా లేట్ చేయకుండా మీరు అప్లై చేసుకోండి ఓకేనా. సో లాస్ట్ వితౌట్ లేట్ ఫీ అంటే ఎలాంటి ఆలస్య రుసుము ఎలాంటిది ఏం అంటే కట్టకుండా
నెక్స్ట్ మంత్ 24th వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇది గుర్తుంచుకోండి. మీకు ఇంకేమైనా డౌట్స్ కావాలనుకోండి, క్లారిఫికేషన్ కావాలంటే ఈ వెబ్సైట్ మీరు సంప్రదించగలరు. ఓకేనా? అర్థమవుతుందా? సో దిస్ ఈజ్ ద వాట్ ఐ వాంట్ టు టెల్ యూ టు ఆల్ ద పీపుల్ హూ ఆర్ దేర్ ఇన్ మై ఛానల్. ఎవరైతే మన ఛానల్ చూసిన ప్రతి ఒక్క ఇంటర్ వొకేషనల్ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో, ఇంటర్ వొకేషనలే కాకుండా బ్రిడ్జ్ కోర్స్ ఎగ్జామ్ రాసిన పిల్లలు, మెరిట్ స్టూడెంట్స్, నేను పాస్ అవుతాను మేడం అనుకున్న ప్రతి ఒక్క ఇంటర్ వొకేషనల్ వాళ్ళు బైపీసీ వాళ్ళని కావచ్చు, ఎంపీసీ వాళ్ళ స్ట్రీమ్ కోసం, ఓకేనా? అంటే కంప్యూటర్ సైన్స్, ఓకేనా? ఇవన్నీ డిఫరెంట్గా ఉంటుంది. కంప్యూటర్ సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ రూట్లో అనుకున్న వాళ్ళందరూ కూడా బ్రిడ్జ్ కోర్స్ కోసం రాస్తూ ఉంటారు కదా, అందరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఓకే, క్లియర్ కదమ్మా? చూద్దాం ఇంకేమైనా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఉంటే చూడండి. ఓకే, ఏపీ వెబ్సైట్ 2025 నోటిఫికేషన్ షెడ్యూల్, రిజిస్ట్రేషన్, పేమెంట్. ఓకే, ఇవన్నీ కూడా క్లియర్ ఒక్కసారి చెక్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే చెక్ చేసుకోవచ్చు వెబ్సైట్లోకి వెళ్ళి, ఓకేనా? ఎందుకంటే మన ఛానల్ చాలామంది పిల్లలు ఉన్నారు, అందుకని ఇంజనీరింగ్ రూట్లో వెళ్ళాలనుకునే వాళ్ళకి, అగ్రికల్చర్ రూట్లో వెళ్ళాలనుకునే వాళ్ళకి, ఫార్మసీ, మెడికల్ ఫీల్డ్, నర్సింగ్ ఫీల్డ్, ఇవా అన్నీ వెళ్ళాలనుకున్న వాళ్ళకి ఎంసెట్ కంపల్సరీగా ఉంటుంది. ఓకేనా? కాబట్టి ఎంసెట్ రాయాలంటే మనకి ఎలిజిబిలిటీ ఉంటుంది. అంటే బైపీసీ, ఎంపీసీ వాళ్ళు రాస్తారు, కానీ ఇంటర్ వొకేషనల్ పిల్లలు కూడా ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది. ఎప్పుడు ఉంటుంది వాళ్ళకి? బ్రిడ్జ్ కోర్స్ పాస్ అయినప్పుడు మాత్రమే. అది మీరు గమనించగలరు. ఓకేనా? చాలామంది ఓకే బ్రిడ్జ్ కోర్స్ ఎగ్జామ్ రాశారు. సో అందరికీ కూడా మీకు తెలిసి ఉండాలని ఉద్దేశం కోసం ఈ వీడియో చేస్తున్నాను. Okay, so thank you all for watching my channel. All the best, my dear students who are going to apply for the MCET. So once again, thank you. Bye bye. See you in next video. Okay na?